తన పేరు అమృత. బీటెక్ కంప్లీట్ చేసింది. తల్లి పేరు కావేరి, తండ్రి కళ్యాణ్. కళ్యాణ్ గారు ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా చేస్తారు. సొంత ఇల్లు ఉంది. అమృత ఒకటే వాళ్ళకి. పెళ్ళైన చాలా రోజులకే పుట్టడం వల్ల గారాబంగా పెంచారు. ఎంత గారాబంగా పెరిగినా కూడా ఏమాత్రం గర్వం అనేది లేదు. ఏ రోజు కూడా తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను అలుసుగా తీసుకోలేదు. అమృతకి తన తల్లిదండ్రులు అంటే ప్రాణం. వాళ్ళకి కూడా కూతురు తప్ప మరో ప్రపంచం లేదు. ఏ విషయం అయినా సరే తల్లిదండ్రులతో పంచుకుంటుంది. చూడటానికి బాపు బొమ్మల అందంగా ఉంటుంది. రూపంలోనే కాదు, గుణంలో కూడా వంక పెట్టడానికి లేదు. చదువయ్యాక మంచి జాబ్ వచ్చినా కూడా కన్నవాళ్ళని వదిలి ఉండలేక జాబ్ వదులుకుంటుంది. ఖాళీగా ఉండటం ఎందుకని ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్లో వర్క్ చేస్తుంది. బంధాలకు విలువ ఇచ్చే మనిషి. ఉన్నదానిలో లేని వారికి సాయం చేస్తుంది. హీరో పేరు ప్రణయ్. ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాడు. తల్లి సుమన, తండ్రి ప్రభాకర్, చెల్లి దియా. ప్రభాకర్ గారు బ్యాంక్లో వర్క్ చేస్తున్నారు. దియా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ప్రణయ్ చూడటానికి 6 అడుగుల ఎత్తుకు తగ్గ బరువు, ఫెయిర్ కలర్తో అచ్చం రాజకుమారులాగా ఉంటాడు. అతనికి తన కుటుంబం, జాబ్ ఇదే తన ప్రపంచం. చెల్లెలు అంటే పంచ ప్రాణాలు. తన మీద ఈగ కూడా వాలనివ్వడు. దియా కూడా అంతే. అన్నయ్య కోసం ఏం చేయడానికి కూడా వెనకాడదు. ఏ విషయం అయినా సరే తనకి చెప్పాల్సిందే. ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవు. దియా కూడా చూడటానికి బంగారు బొమ్మలా ఉంటుంది. ఉదయం 6 గంటలు. అమృత లేచి బయటకు వచ్చి వాకిలి చిమ్మి ముగ్గు వేసి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. ఈలోపు కావేరి గారు కూడా లేచి ఫ్రెష్ అయి వచ్చి కిచెన్లోకి వెళ్తారు. అందరి కోసం బ్రేక్ఫాస్ట్, ఇంకా కళ్యాణ్ గారి కోసం, అలాగే అమ్మ కోసం లంచ్ బాక్స్ రెడీ చేయడానికి. ఈలోపు వచ్చి పూజ గది క్లీన్ చేసి పూజకు కావాల్సిన పూలు కోసుకొచ్చి పూజ చేస్తుంది. పూజ కంప్లీట్ అయ్యి ఆరతి ఇచ్చే టైంకి కావేరి, కళ్యాణ్ గారు కూడా వచ్చి నిలబడతారు. తర్వాత అమ్ము తన ఆరతి తీసుకుని బయటకు వచ్చి కావేరి వాళ్ళకు కూడా ఇచ్చి స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవ్వడానికి వెళ్తుంది. అమ్ము రెడీ అయ్యి హ్యాండ్ బ్యాగ్ ఇంకా తనకి కావాల్సినవి తీసుకుని బయటకు వస్తుంది. ఈలోపు కావేరి గారు అందరికీ కాఫీ తీసుకువస్తారు. ముగ్గురు కూడా కూర్చుని కాఫీ తాగాక కావేరి గారు లంచ్ సంగతి చూడటానికి వెళ్తే అమ్ము కూడా వెనకే వెళ్ళి తనకి హెల్ప్ చేస్తుంది. వంట అయ్యాక కావేరి గారు ఇద్దరికి కూడా బాక్సు ప్యాక్ చేస్తారు. తర్వాత ముగ్గురు కలిసి టిఫిన్ చేశాక కావేరి గారికి చెప్పి కళ్యాణ్ గారు ఆఫీస్కి, అమ్ము స్కూల్కి వెళ్తారు. ప్రణయ్ పొద్దునే లేచి కొంచెం సేపు జిమ్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ప్రభాకర్ గారు కూడా పొద్దున్నే లేచి వాక్కి వెళ్తారు. దియా లేచి కాసేపు మెడిటేషన్ చేసుకుని తర్వాత వాకిలి చిమ్మి ముగ్గు వేసి ఫ్రెష్ అయి వస్తుంది. ఈలోపు సుమన గారు లేచి రెడీ అయ్యి బయటకు వచ్చి పూలు కోసుకొచ్చి కిచెన్లోకి వెళ్తారు. దియా రెడీ అయ్యి బయటకు వచ్చి పూజ గది క్లీన్ చేసి పూజ చేస్తుంది. తన పూజ కంప్లీట్ అయ్యి వాక్కి వెళ్ళిన ప్రభాకర్ కూడా ఇంటికి వచ్చి రెడీ అయి వస్తారు. తర్వాత ప్రణయ్ కూడా రావడంతో దియా పూజ పూర్తి చేసి ఆరతి తీసుకుని అందరికీ ఇస్తుంది. తర్వాత వెళ్ళి తన కాలేజ్ బ్యాగ్ సర్దుకుని వచ్చి సుమన గారికి హెల్ప్ చేస్తుంది. టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అవడంతో ముగ్గురికి లంచ్ బాక్సెస్ ప్యాక్ చేస్తారు సుమన గారు. తర్వాత నలుగురు కలిసి టిఫిన్ చేసేశాక ప్రభాకర్ గారు బ్యాంకుకు, ప్రణయ్, దియా కాలేజ్కి వెళ్తారు. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన కళ్యాణ్ గారికి కాఫీ ఇచ్చి, ఏవండి, అమ్మాయి చదువు అయింది కదా, అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామండి అని అడుగుతుంది. దాంతో కళ్యాణ్ గారు, అప్పుడే పెళ్ళేంటి కావేరి, తను ఇంకా చిన్నపిల్ల కదా అంటారు. దానికి కావేరి గారు నవ్వి, దానికి ఇప్పుడు 23, మన కళ్ళకి అది ఎంత పెద్దది అయినా చిన్నపిల్లగానే ఉంటుంది. కానీ ఆడపిల్లకి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. నేనేమి ఇప్పుడే చేయమండం లేదు. ఇప్పటి నుంచి వెతికితే కానీ మంచి సంబంధం దొరకదు. అందుకే ఒకసారి ఆలోచించి శాస్త్రి గారికి చెప్తే ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్తారు అంటుంది. దాంతో కళ్యాణ్ గారు కూడా కాసేపు ఆలోచించి, సరే అమ్ము వచ్చాక ఒకసారి అడిగి అప్పుడు శాస్త్రి గారికి చెప్దామంటారు. దాంతో కావేరి గారు కూడా సరే అని రాత్రి వంటకు కావాల్సిన ఏర్పాట్లు చూడటానికి వెళ్తారు. కొంచెం సేపటికి అమ్ము ఇంటికి వస్తుంది. హాల్లో ఉన్న వాళ్ళ నాన్నతో మాట్లాడి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. తను వచ్చేసరికి కావేరి గారు కాఫీ తీసుకొచ్చి ఇస్తారు. అది తీసుకుని థ్యాంక్స్ మా అని అక్కడే కూర్చుని వాళ్లతో కబుర్లు చెప్తూ కాఫీ తాగుతుంది. తర్వాత కళ్యాణ్ గారు, అమ్ము ఇద్దరు కూడా అక్కడే కూర్చుని టీవీ చూస్తుంటే కావేరి గారు డిన్నర్ ప్రిపేర్ చేస్తారు. తర్వాత అందరూ కలిసి తిన్నాక కాసేపు వెళ్ళి గార్డెన్లో కూర్చుంటారు. ఇంతలో కళ్యాణ్ గారు ఉండి, చిట్టి తల్లి, నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాం, అది కూడా నీకు ఇప్పుడు చేసుకోవడం ఇష్టమైతేనే అంటారు. పెళ్ళి అనేసరికి ముందు కొంచెం షాక్ అయినా తర్వాత, నాన్న, నాకు ఎప్పుడు ఏం కావాలి, ఏం చేయాలి అని నీకు తెలుసు కదా, మీకు ఎలా చేయాలి అనిపిస్తే అలా చేయండి అంటుంది. దాంతో కళ్యాణ్ గారు నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని, అలాగే తల్లి, అయితే సంబంధాలు చూడనా అంటారు. దానికి అమ్ము నవ్వి, మీ ఇష్టం నాన్న అంటుంది. కావేరి గారు అమ్ము దగ్గరికి వచ్చి తనను ముద్దు పెట్టుకుని, నా బంగారం, అప్పుడే పెళ్లి చేసుకునేంత పెద్దది అయ్యింది అంటారు. తర్వాత ముగ్గురు కాసేపు మాట్లాడుకుని పడుకోవడానికి వెళ్తారు.
లోపలికి వెళ్ళాక అమ్ము బెడ్పై పడుకుని పెళ్లి గురించి ఆలోచిస్తుంది. ఎందుకో తెలియదు, తనకి ఒకవైపు ఏదో తెలియని ఆనందం, భయం, ఇది అని చెప్పలేని అలజడి. అసలు ఏమవుతుందో తనకి తెలియకపోయినా ఆ ఫీలింగ్ తనకు నచ్చుతుంది. అలానే ఆలోచనలతో పడుకుంటుంది. ఇక్కడ ప్రణయ్ వాళ్ళ ఇంట్లో కూడా అదే టాపిక్ గురించి డిస్కషన్ జరుగుతుంది. ప్రణయ్ కూడా నిర్ణయం తన పేరెంట్స్కి వదిలేయడంతో వాళ్లే మంచి పిల్లని చూడాలి అనుకుంటారు. తర్వాత రోజు ఉదయం అందరూ కూడా ఎవరి డైలీ రొటీన్లో వాళ్ళు ఉంటే ఇక్కడ కళ్యాణ్ గారు శాస్త్రి గారిని పిలిచి విషయం చెప్పి మంచి సంబంధం చూడమని అమ్ము ఫోటో వివరాలు ఇస్తారు. ప్రభాకర్ గారు కూడా ఆయన పిలిచి విషయం చెప్పి ప్రణయ్ ఫోటో డీటెయిల్స్ ఇస్తారు. ఇక 4 రోజుల తర్వాత శాస్త్రి గారు ప్రభాకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్ము ఫోటో చూపించి తన గురించి అలాగే వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తారు. అంతా విన్న వాళ్ళకి అమ్ము బాగా నచ్చుతుంది. దాంతో పెళ్లి చూపులు ఏర్పాటు చేయమంటారు. రాత్రికి ప్రణయ్ వచ్చాక విషయం చెప్పి ఫోటో చూడమంటే డైరెక్ట్గా చూస్తా అంటాడు. దాంతో వాళ్ళు కూడా సరే అంటారు. ఇటు కళ్యాణ్ గారికి విషయం చెప్పి ప్రణయ్ ఫోటో చూపించడంతో వాళ్ళు కూడా పెళ్లి చూపులకు ఒప్పుకుంటారు. దాంతో ఆదివారం రోజు ఏర్పాటు చేస్తారు. అదే విషయం ప్రభగారికి చెప్పడంతో వాళ్ళు కూడా సరే అంటారు. ఆదివారం రానే వచ్చింది. కావేరి గారు పొద్దున్నే లేచి అడావిడి పడుతూ ఉంటే కళ్యాణ్ గారు తనను చూసి నవ్వుకుంటూ సాయం చేస్తారు. ఇంతలో పెళ్లి వాళ్ళు రావడంతో ఇద్దరు వెళ్ళి వాళ్ళని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకొస్తారు. సుమన గారికి ఆ ఇల్లు బాగా నచ్చుతుంది. ఎక్కడికి అక్కడ అన్నీ పొందిగ్గా సర్ది నీట్గా ఉంటుంది. కావేరి గారు అందరికీ జ్యూస్ ఇంకా స్నాక్స్ ఇస్తారు. తర్వాత కళ్యాణ్ గారు ప్రభాకర్ గారు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. ఇద్దరు కూడా త్వరగా క్లోజ్ అవుతారు. అలాగే కావేరి సుమన గారు కూడా. కావేరికి దియ బాగా నచ్చేసింది. కొత్త పాత లేకుండా చక్కగా కలిసిపోయి మాట్లాడుతుంది. మన ప్రణయ్ మాత్రం ఏం చేయాలో తెలియక అందరి వంక చూస్తూ ఉంటాడు. ఇంతలో శాస్త్రి గారు, అయ్యా మీరు తర్వాత మాట్లాడుకుందురు గాని ముందు అమ్మాయిని తీసుకురండి, మళ్ళీ రాహుకాలం వస్తుంది అంటారు. దాంతో కావేరి గారు వెళ్ళి అమ్ముని తీసుకొస్తారు. తను వస్తుంటే తనకంటే ముందుగా తన పట్టీలు తన రాకను తెలుపుతుంటే అందరూ తన వైపు చూసి అలా ఉండిపోతారు. ప్రణయ్ అయితే అసలు ఈ లోకంలో లేడు. తననే మైమరిచి చూస్తుంటాడు. సీ గ్రీన్ కలర్ లైట్ వెయిట్ డిజైనర్ శారీ కట్టి 2 చేతులకు మ్యాచింగ్ స్టోన్ గాజులు వేసుకుని మెడలో చిన్న గోల్డ్ చైన్తో పాటు చీరకు మ్యాచింగ్ అయ్యి సింపుల్ నెక్లెస్, చెవులకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ముక్కుకి డైమండ్ ముక్కు పుడక, కాటుక కళ్ళు, 2 కనుబొమ్మల మధ్య చిన్న స్టిక్కర్, దాని కింద పెట్టిన కుంకుమ, తన బారు జడలో ఒద్దిగ్గా పెట్టిన పూలు, అసలు మేకప్ అవసరం లేని అందం. అలా తను నడిచి వస్తుంటే అప్సరస వస్తున్నట్టు ఉంటుంది. కిందకు వచ్చిన అమ్ము చిరునవ్వుతో అందరికీ నమస్కారం చేసి తన తండ్రి పక్కన కూర్చుంటుంది. కూతుని అలా చూసుకుని కళ్యాణ్ దంపతులు మురిసిపోతారు. కళ్యాణ్ గారు వెంటనే అమ్ము నుదుటి మీద ముద్దు పెట్టుకుని నా బంగారం ఎంత అందంగా ఉన్నావో అంటారు. దాంతో తను చిన్నగా నవ్వుతుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అర్థమవుతుంది. ఇంతలో శాస్త్రి గారు, అయ్యా అమ్మాయిని ఏమన్నా అడగాలి అంటే అడగండి అంటారు. ప్రభాకర్ గారు, అడగటానికి ఏం లేదండి, ఈ బంగారాన్ని ఎంత త్వరగా మాతో పంపిస్తే అంత త్వరగా మాతో తీసుకెళ్తాము అంటారు. దాంతో అందరూ కూడా నవ్వుతారు. అయ్యా అబ్బాయి అమ్మాయి ఏమన్నా మాట్లాడుకుంటారేమో అడగండి అంటారు. దాంతో కళ్యాణ్ గారు, అబ్బాయికి ఇల్లు చూపించు బంగారం అని చెప్తారు. సరే అని లేచి వెళ్తూ ప్రణయ్ వైపు చూస్తుంది. ప్రణయ్ కూడా తన వెనకే వెళ్తాడు. ఇల్లంతా చూపించి తన రూమ్కి తీసుకెళ్తుంది. ఆ రూమ్ ప్రణయ్కి బాగా నచ్చుతుంది. రూమ్ అంతా చాలా నీట్గా ఉంటుంది. బెడ్ మీద చాలా టెడ్డీస్ ఉంటాయి. గోడ మొత్తం తన ఫ్యామిలీతో దిగిన ఫోటోలుంటాయి. బెడ్కి ఎదురుగా ఒక ఫోటో ఎన్లార్జ్ చేసి ఉంటుంది. లేవగానే ఆ ఫోటో కనిపించేలా ఉంటుంది. దానిలో అమ్ము మిడిల్లో ఉంటే చెరోవైపు కళ్యాణ్, కావేరి గారు తనకి ముద్దు పెడుతూ ఉంటారు. ఆ ఫోటో చూడటానికి చాలా బాగుంటుంది. బెడ్కి వెనక వైపు అమ్ము లంగావోనిలో ఉన్న ఫోటో ఉంటుంది, పెద్దది. అది ప్రణయ్కి పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. మొత్తం చూసి రూమ్ చాలా బాగుంది అంటాడు. దానికి చిన్నగా నవ్వి థ్యాంక్స్ అంటుంది. తర్వాత ఇద్దరూ సైలెంట్గా ఉంటారు. ఎవరికి ఏం మాట్లాడాలి అని అర్థం కాదు. ఇక ప్రణయ్ ఉండి, నువ్వు నాకు చాలా నచ్చావు, చూడగానే ఇదిగో ఇక్కడ అంటూ గుండె మీద చేయి వేసి, ఇక్కడ ప్రింట్ అయ్యావు. ఎంతలా అంటే ఇక్కడ నీకు తప్ప ఇంకెవరికి చోటు లేనంత. మరి నీకు నచ్చానా అని అడుగుతాడు. ఆ మాటకి అమ్ము చిన్నగా సిగ్గుపడి నచ్చారు అంటుంది. అంతే, ఆ మాట వినడం ఆలస్యం. ఫాస్ట్గా వెళ్ళి తన హక్ చేసుకుని థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. అలా సడన్గా హక్ చేసుకునేసరికి అమ్ము షాక్తో బిగుసుకుపోతుంది. అలాగే జీవితంలో తండ్రి తర్వాత మొదటి మగాడి స్పర్శ. అతని కౌగిల్లో తన తండ్రితో ఉంటే ఎంత సెక్యూర్గా అనిపిస్తుందో ప్రణయ్తో కూడా అలాగే అనిపిస్తుంది. అలానే అగ్ని ఎంజాయ్ చేస్తుంది. తన నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఏమైందని చూస్తాడు ప్రణయ్. అప్పుడు అర్థమవుతుంది తను ఏం చేశాడో అని. వెంటనే దూరం జరిగి సారీ, అది ఏదో హ్యాపీ మూమెంట్లో అలా చేశా అంటాడు. ఎక్కడ తను తప్పుగా అనుకుంటుందేమో అని. దాంతో అమ్ము చిన్నగా సిగ్గుపడుతూ పర్వాలేదు అంటుంది. అప్పుడు కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి తన వైపు చూస్తాడు.
తను మాత్రం దించిన తల ఎత్తకుండా అలాగే ఉంటుంది. అది చూసి నవ్వుకుని ఓయ్ నన్ను చూడు అంటాడు. అని తల అడ్డంగా ఊపుతుంది. అది చూసి తనకు దగ్గరగా వెళ్ళి ఇప్పుడు కూడా చూడవా అంటాడు. అతను అలా దగ్గరగా ఉంటే గుండె వేగం పెరుగుతూ ఆ ఫీల్ కొత్తగా ఉంటుంది. ఇక తప్పక కేవలం కళ్ళు మాత్రమే పైకి ఎత్తి తన వైపు చూస్తుంది.